తాజాంశాన్ని చూస్తున్నాం. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, లోకేష్ మన్సుఖ్ మాండవీయ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలేంటి? ఈ రోజు లోకేష్ రెండో రోజు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతం లోకేష్ టోనీ బ్లేయర్ తో భేటీ కొనసాగుతోంది. అయితే ఈ ప్రధానంగా మన్సుఖ్ మాండవీయతో అమరావతిని స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు అవకాశం కల్పించాలని, పెద్ద ఎత్తున అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నామని, ఈ రాజధాని నిర్మాణంలో అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల సంస్థలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా, దాంట్లోనే స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా క్రీడల సంబంధిత విషయాల కోసము, క్రీడా సంబంధితమైనటువంటి అన్ని అంశాలకు చోటు కల్పించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ను, ప్రధానంగా అమరావతిని మౌలిక క్రీడలకు ఒక హబ్ గా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా, అందుకు అనుగుణంగానే తమకు అవకాశం కల్పించాలని, పూర్తి స్థాయి తోడ్పాటు అందించాలని చెప్పి నారా లోకేష్ కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో ఖేలో ఇండియా తరఫున విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రాంతీయంగా ఉండేటువంటి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ట్రైనింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అందుకు మాండవీయ సానుకూలంగా స్పందిస్తూ తగినంత పూర్తి సహకారం అమరావతి నిర్మాణానికి అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానీ, దాంతో పాటుగానే మిగిలినటువంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున, క్రీడల మంత్రిత్వ శాఖ తరఫున అందించాల్సినటువంటి సహకారం మొత్తాన్ని పూర్తి స్థాయిలో తాము అందిస్తాము అని చెప్పి మన్సుఖ్ మాండవీయ లోకేష్ కు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో ఈఎస్ఐ తరఫున ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాల్సినటువంటి ఆసుపత్రులు, ఇతరత్ర మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఈఎస్ఐ తరఫున తాము పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అయితే ఇదే సందర్భంలో మన్సుఖ్ మాండవీయకు లోకేష్ తన పాదయాత్రకు సంబంధించిన విశేషాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని కూడా అందించడం జరిగింది. పాదయాత్రకు సంబంధించిన విషయంలో కూడా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్రను పూర్తి స్థాయిలో అభినందిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు తనకు సమాచారం అందుతున్నట్లుగా ఈ సమావేశంలోనే మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. మన్సుఖ్ మాండవీయతో భేటీ తర్వాత ప్రస్తుతం నారా లోకేష్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు టోనీ బ్లేయర్ తో భేటీ అయ్యారు. విద్యారంగంలో మార్పులకు సంబంధించినటువంటి విషయం పైన ప్రధానంగా ఆయన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.